హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ వీడియో వచ్చేసి టెంపుల్‌దండి. ట్యూస్‌డే తీసిన వీడియో అనమాట. ఎవ్రీ ట్యూస్‌డే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికైతే వెళ్తూ ఉంటాము. ఎంజీ రోడ్‌లో ఉన్న టెంపుల్‌కైతే. ఈసారైతే యనమల కుదురు ఆ ప్లేస్‌లో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్దామని అనుకుని స్టార్ట్ అయ్యామనమాట. విజయవాడ అండ్ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైమ్ అంటే వెళ్ళడం. నాకైతే పర్సనల్‌గా చాలా 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 బాగా నచ్చింది. ఫస్ట్ టైమ్ అనమాట రావడం. అసలు నేను ఎంత బావుంటుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటే టెంపుల్ గురించి అలా అనకూడదు. అంటే నేను నార్మల్‌గా పైన శివయ్య ఉంటాడు అని అనుకున్నాను. మామూలుగా అన్ని టెంపుల్స్ లాగే ఉంటుంది కదా! అని అనుకున్నాననమాట. కానీ తీరా వచ్చేసరికి అసలు నేనైతే షాక్ అయ్యాను. అంత బావుందంటే చాలా చాలా బావుంది. అందరు దేవుళ్ళు ఉన్నారండి. ఆల్ గాడ్స్ ఇన్ వన్ ప్లేస్ అనమాట. అసలు చాలా బావుంది. స్టార్టింగే వినాయకుని టెంపుల్ అయితే ఉందనమాట. అక్కడేదో ఆహ్, బాబుకి నామకరణం కూడా జరుగుతుంది. నాకైతే చాలా నచ్చింది. చక్కగా అందరు దేవుళ్ళు ఒకే ప్లేస్‌లో ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. నవగ్రహాలు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. ఎవ్రీ డే ఏదో ఒక కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుందంట ఈ టెంపుల్‌లో. చాలా చాలా బావుంది. అలా పైకి వెళ్ళే కొలది ఇంకా ఒక్కొక్క టెంపుల్ వస్తున్నాయన్నమాట. ఇప్పుడేమో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే దర్శించుకున్నాము. అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా లోపల ఆహ్, మాలది యేసుకుంటున్నారన్నమాట. స్వామివారి మాలైతే వేసుకుంటున్నారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఫస్ట్ టైమ్ అనమాట రావడం. అవన్నీ తిరిగి చూడ్డానికి మాకు 2 ½ 3 అవర్స్ అయితే పట్టిందనమాట. అంత బావుంది. చాలా మంది దేవుళ్ళైతే ఉన్నారు. ఒక్కొక్క టెంపులు అసలెంత బావుందంటే చా నాకు ఏమనిపించిందంటే ఇంకెప్పుడైనా సరే మనం ఈ టెంపుల్‌గా వచ్చి ఎక్కువ టైమ్ స్పెండ్ చేద్దాం అని అనిపించింది. చాలా అనిపించిందండి. ఎంత ప్రశాంతంగా ఉందో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చాలా బావుంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపిస్తుందనమాట. అందుకని చూపిస్తున్నాను మీకు. ఆ తర్వాత శివయ్యని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాము. శివయ్య దగ్గర పక్కనే పార్వతీదేవి అమ్మవారైతే ఉన్నారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నారో. పక్కనే అన్నమాట. అమ్మవారికి అపోజిట్‌లో నందీశ్వరుడైతే ఉన్నాడు. సారీ అపోజిట్ కాదు స్ట్రెయిట్‌గా నందీశ్వరుడైతే ఉన్నారు. చూస్తున్నారు కదా శివయ్య అండి. లోపల ఈశ్వరుడైతే ఉన్నారు. బంగారం తాపడంతో చక్కగా మొత్తం అంతా కూడా అలంకరించి ఉందనమాట. చాలా బావుంది. నేనైతే ఫస్ట్ టైమ్ చూడడం అంత బావుందో. డైలీ కూడా స్వామివారికి అభిషేకాలయితే జరుగుతూ ఉంటాయంట. చాలామంది ఆహ్, టికెట్స్ అవి తీసుకొని డైలీ స్వామివారికైతే అభిషేకాలయి చేస్తూ ఉంటారంట. స్పెషల్ స్పెషల్‌గా అవి చేస్తూ జరుగుతా ఉంటాయని చెప్పి అక్కడైతే అన్నారనమాట. సో, చాలా అనిపించింది. మొత్తం అందరూ ఉన్నారు. చక్కగా అంతకన్నా మన లేడీస్‌కి ఇంకేం కావాలి చెప్పండి. అందరు దేవుళ్ళు ఒకే ప్లేస్‌లో ఉంటే మనకి మామూలుగా ఉండదు కదా ఆనందం. సో, పూజకి సంబంధించిన అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఏ పూజకి ఏంటి అని చెప్పేసి. నాగదేవత అమ్మవారున్నారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రంట్‌కొచ్చేస్తే ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్దదుందో, ఎంత బావుందో. ఆంజనేయ స్వామి కూడా దర్శించేసుకున్నాము. ట్యూస్‌డే అంటే ఇంకా ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కదా మనం మెయిన్. నాగేంద్ర స్వామి వారు కూడా పుట్ట ఉందన్నమాట. మొత్తం గ్రిల్స్ పెట్టేసున్నారు. ఓన్లీ పంతులు గారే లోపలికి వెళ్తారనుకుంటా. లాక్ చేసుంది. సో, అక్కడే అన్ని పూజలు చేసేసుకొని మొత్తం అందరి దేవుళ్ళనైతే దర్శించేసుకున్నాము. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైమ్ కదా రావడం. అందుకని చాలా బాగా నచ్చేసిందనమాట. ఎక్కువ టైం పట్టింది. మొత్తం అదంతా తిరిగి అవన్నీ చూడడానికైతే చాలా టైం పట్టింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ అర్ధనారీశ్వర విగ్రహం అయితే ఉందన్నమాట. శివుడు అండ్ పార్వతీదేవి ఇద్దరు చక్కగా భలే అనిపించింది. చాలా బావుంది. ఇలాంటి స్టాట్యూస్ అసలు ఎక్కడో కానీ ఉండవండి. ఈ టెంపుల్‌లో అయితే ఉందన్నమాట. స్పెషల్‌గా చాలా బావుంది. చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ యజ్ఞాలయన్నీ కూడా జరిపే ప్లేస్ అన్నమాట. ఇంకా చాలా వరకు కన్‌స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. చాలా మొత్తం ఇంకా చుట్టూ సరౌండింగ్స్ అన్నీ కూడా ఇంకా ఏవో కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. చూడాలి ఇంకా ముందు ముందు. ఇక్కడేమో రాతి నందీశ్వరుడైతే ఉన్నాడు.
ఇక్కడ ఒకటి, తర్వాత కొంచెం ముందు ఆ ధ్వజస్తంభం ముందు అయితే ఇంకొక నందీశ్వరుడు, ఆ తర్వాత శివయ్య అలా ఉన్నారనమాట. చాలా బాగుంది. ఇంకా ఎందుకు వచ్చేసామండి, మొత్తం అందరి దేవుళ్ళు దర్శనం అయిపోయి కిందకు వస్తే ఇక్కడేమో నటరాజస్వామి అయితే స్టాట్యూ ఉందన్నమాట. ఇది చూసి కూడా నేను షాక్ అయ్యా, ఎంత బాగుందో అసలు అని చెప్పేసి. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ పైనుండి చూస్తే మొత్తం విజయవాడ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. అందరూ చూసి దర్శించవలసిన ప్లేస్ అన్నమాట. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.